ప్రార్థన చేయండి. కడిగా చేసి దివాకర్ అన్నాయి కదా ఇవాళ. జై గురు. జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మఖద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే పరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణ గురువుల చేరరండమ్మా నిజ ధర్మ మెరిగిన ధరనిలో ఇక పుట్టబోరమ్మా. వారి జాక్షిరో ఇట్టి జన్మము ఎత్తినందుకు మంచి సమయము కారణములే నిజము తెలియుడే. పూర్ణ గురువుల చేరరండమ్మా నిజ ధర్మ మెరిగిన ధరనిలో ఇక పుట్టబోరమ్మా. ఎంత మోసకారియౌనమ్మా ఈ ఎరుక మూలము అంతు తెలియకపోతే లేదమ్మా. ఇంటి రోవిను ఎండమావుల భ్రాంతి వలనిది తోచుచుండా చెంత చేరి గురుముఖంబున అంతు తెలియక ఇంక వేగమే. పూర్ణ గురువుల చేరరండమ్మా నిజ ధర్మ మెరిగిన ధరనిలో ఇక పుట్టబోరమ్మా. మూలమేమియు లేనిదోయమ్మా ఈ ఎరుక గురునిచే కీలు తెలిసితే కాలిపోవమ్మా. పాలు మాలిన బోధలన్నీ సాలగానే చూచితమ్మా. ఏల మనకవి నీచయోనుల పాలు చేయును మేలుకొనుడే. పూర్ణ గురువుల చేరరండమ్మా నిజ ధర్మ మెరిగిన ధరనిలో ఇక పుట్టబోరమ్మా. సంధ్యామో వలదు వలదమ్మా ఈ మానవాత్మ ఎందుకో మనకొచ్చనోయమ్మా. ఇందుముఖి జన్మ తప్పితే ఎందునను కడతేరలేమికా. ముందుగా సద్గురును చేరి పొందవలే ఈ జన్మరహితము. పూర్ణ గురువుల చేరరండమ్మా నిజ ధర్మ మెరిగిన ధరనిలో ఇక పుట్టబోరమ్మా. జపతపంబుల చిక్కబోధమ్మా ఈ బోధ మర్మము జపతపంబులు చేయరాదమ్మా. జపతపంబులు ఎన్ని చేసినా తెలియరాది గురు రహస్యము. చెప్పల చిత్తము వీడి సద్గురు కుపకు పాత్రులమైన గాని పూర్ణ గురువుల చేరరండమ్మా
నిజ ధర్మ మెరిగిన ధరణిలో ఇక పుట్టబోరమ్మా. శుద్ధ విజ్ఞానంబుగాదమ్మా ఈ బోధ మర్మము, మొద్దులకు బద్దులకు కష్టంబు. ముద్దియరు సంశయము వదలి మోదమున సద్గురుని చేరి, మొద్దు తన మెడబాసి కేవల శుద్ధ బయలును తెలియవలెను. పూర్ణ గురువుల చేరరాండమ్మా నిజ ధర్మ మెరిగిన ధరణిలో ఇక పుట్టబోరమ్మా. ధరసికేంద్రపుర నివాసుండు పొన్నాల రాజయ గురుని విని తెలిపే వినరండి. అరమరుంచక రామదుర్గయ గురుడు తెల్పిన పరమ పదమును, తరుణిలో పోలుది రత్నము తెలిపెనిది మీర రసికనుడే. పూర్ణ గురువుల చేరరండమ్మా నిజ ధర్మ మెరిగిన ధరణిలో ఇక పుట్టబోరమ్మా. జై సద్గురు ప్రభు మకరో జై గురు ప్రముఖో జై. నువ్వు దగ్గర పెట్టుకోనా, ఒక్కోసారి జారిపోతాంది. సిగ్నల్స్ ఉండవులే, సిగ్నల్స్ లో అప్ అండ్ డౌన్ అయితే. చెప్పట్లే మీనా, నువ్వే చెప్పు. 10 మాటలు చదువు. సరేలే. త్రిపుటిని తనలో గణిత త్రిపుటిని ద్రిప్పంగనేర్చి ధీరత తోడం, త్రిపుటికి పైగను చూడ్కిని చపలత్వము మాన్పి బయలో సాటింపానగురా. తన్మయమంది పాటించతగురా. ఆట పాటలనైనా అంతరంగము నంటి సూటి దప్పని జ్ఞప్తి సూత్రించిలో మించి, వాటమ మరగ సేకరించు మవాంగ్మానస గోచరాంశము కోటి సూర్య ప్రకాశ కలయిక కూటపర శివ స్వస్వరూపము సాటింపనగురా. తన్మయమంది పాటించతగురా. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. బయట జరిగే త్రిపుటి వ్యవహారములను నీలోనే గని నీవే ఆ త్రిపుటిని పిల్లలాట వలె త్రిపుటను నేర్చుకొని ధైర్యంతో ఆ త్రిపుటికి పైగా నీ దృష్టిని నిలిపి సూత్రాత్మ బుద్ధిలో చిత్శక్తి వలన తోచే చపలత్వాన్ని మానము అన్నారు. బయట జరిగే త్రిపుటి వ్యవహారము అంటే ఏదైతే నీ ఇడా పింగళ సుషుమ్న రెండిట్లోనూ 3 కలిసినటువంటి ఓ త్రిపుటి మధ్యలో ఏది తోస్తోందో, ద్రష్ట ఎక్కడున్నాడో ఆ ద్రష్ట చేత దృష్టిగా చూడబడినటువంటి వ్యవహారం దృశ్యముగా ఉంది. అదంతా నువ్వు నిజం అనుకోకుండా ఆ త్రిపుటిని నీలోనే గని అదంతా జరుగుతున్నది 3 అవస్థలుగా జరుగుతున్నది నీలోనే. దాన్ని నువ్వు గుర్తించి దాన్ని పిల్లలాట వలె, పిల్లల తాటాకులు అనే దాంట్లో ఒకటి వచ్చింది కథార్థంలో, వాళ్ళంతా చేసుకుంటున్నప్పటికీ ఒక కార్యం చేసినట్టుగా పెద్దవాళ్ళు చూసి అదంతా పిల్లాట్లే అనుకున్నట్టుగానే నీకు బయట జరుగుతున్నట్టు దృశ్య ద్రష్టగా ఉండి నువ్వు నీ చూపు చేత దృశ్యంగా కానీ మళ్ళా నీ అంతరంగంలో ఆ బయట కనపడేది కాకుండా అంతరంగంలో కూడా త్రిపుటిని ఎక్కడైతే పుడుతున్నాయో ఇవి అది లేకుండా చేసుకుంటే లోపల నీ సూత్రాత్మ బుద్ధిలో చిత్శక్తి వల్ల తోచడి సూత్రాత్మ బుద్ధిగా ఉన్నటువంటి సహస్రారంలో నుంచి కలగడానికి, ఎక్కడి నుంచి అయితే ఎరుక సంకల్పించి కలగడానికి ఇవన్నీ కదలికలు కారణమైనదో ఆడ దోచేటువంటి చపలత్వాన్ని మాను. అక్కడ కదిలే కదలికల్ని మానుకో. నీవు నీ చపలత్వాన్ని మాని త్రిపుటి అనేది ఎరుకకు బయలై
నీవు ఏ చపలత్వం చేత కదులుతున్నావో, ఏ చపలత్వం చేత నీ ఆలోచనలన్నీ పరిపరి విధాలుగా రావడానికి, అనేక సంకల్పాలు కలగడానికి, వాటిని నిజం అనుకోవడానికి నీ భావనలో జరుగుతుందో వాటన్నిటినీ ఆ చపలత్వాన్ని మాని, ఆ ఆలోచనలు ఏవైతే వస్తూ ఉంటాయో అవి పరంపరగా నిరంతరం వస్తున్నప్పటికీ వాటిని అణిచే అణిచేటటువంటి స్థితి. అణిచేటటువంటి అంటే వచ్చినప్పటికీ దానితో తాదాత్మ్యం చెందకుండా. ఆ కలిగినా కూడా ఆ కలిగిండేదంతటిని నువ్వు అదొక పిల్లలాట వలె కలలో జరుగుతున్న దాని వలె భావన చెంది, ఆ త్రిపుటి అనేటువంటి ఎరుక ఎక్కడ పుడుతోందో అది బయలు స్థితిలో, బయలు అంటే ముత్తదైనటువంటి బట్టబయలుగా ఉన్నటువంటి దాంట్లో ఏ జగత్తు లేనిది అని ఏదైతే చెప్పారో దాని భావనను చెంది నీ లోపల ఆ బయలు నీలోనే ప్రకటింపజేసుకొని బయలుతో తన్మయమది నీలోనే ప్రకటింపజేసుకోవడము అంటే నువ్వు బయలు స్థితిలో గాఢ నిద్రావస్థలో ఏ సంకల్పము చేయట్లే, ఏ నిర్ణయము చేయట్లే. ప్రణావస్థలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సాధ్యత్వ స్థితిలో ఉంది. మళ్ళా వ్యక్తమైతేనే జాగ్రత్తలోకి వస్తూనే మళ్ళా పాతవన్నీ వ్యక్తమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 అవస్థల్ని నువ్వు గుర్తిస్తున్నావు కాబట్టి ఈ 3 లేనివి అని బయలొక్కటే అప్పటికీ ఉన్నది. ఈ జరుగుతున్నదంతా కల వంటిదేననేది నీవు ప్రకటింపజేసుకొని బయలుతో తన్మయమంది. ఆ బయలు తప్ప ఏమీ లేదు. నాతో సహా ఏమీ లేదు. నేనే లేను. నేను లేనప్పుడు జరుగుతున్న దాంతో నా వ్యవహారానికి ఏం సంబంధం? జగత్తుగా జరుగుతున్నదంతా కల. కలలో అనేకమైనటువంటి వ్యవహారాలు జరిగితే బయట జరుగుతానే దాంట్లో జరిగిన గాయాలు, దాంట్లో జరిగినటువంటి వ్యవహారాలు ఉన్నాయి ఒక్కటైనా లేనివి అని తన్మయమంది త్రిపుటి రాహిత్యమును పాటించు. ఆ త్రిపుటిలో ఎక్కడైతే ద్రష్ట ఉన్నాడో, ఎక్కడైతే దృశ్యాన్ని కలగజేసుకుంటున్నాడో దృష్టితో చూసి దాన్ని మళ్ళా అంతరంగంలో వాసనారూపకంగా పెట్టుకుంటున్నాడో దాన్నంతా పోగొట్టుకొని త్రిపుటి లేకుండా చేసుకుంటే ఆ త్రిపుటి మూలంగా జరిగే వ్యవహారమును పిల్లలాటల వలె పాటల వలె చూసి దాని మూలంగా జరిగే వ్యవహారం అంతా జాగ్రత్త అవస్థలో జరుగుతున్న ప్రపంచంలో చుట్టూ చూస్తున్నాం. అనేక రకాలైనటువంటి నాటకాలు, అనేక రకాలైనటువంటి పిల్లాటలు, అన్ని రకాలుగా జరుగుతున్నవన్నీ కూడా కేవలం కళలో చూసినటువంటి వాటి వలె, లేదంటే కేవలం పిల్లలు ఆడుకుంటుంటే చూసినటువంటి వాటి వలె భావించి దాని మూలంగా నువ్వు ఈ ఆటపాటలుగా ఉన్న అంతరంగమునంటి ఉండేటువంటి దృశ్యరహిత జ్ఞప్తిని నిలబెట్టుకోను. ఈ ఆటపాటలుగా నీ అంతరంగంలో అంటిపెట్టుకొని ఉన్నాయే ఇవన్నీ. ఈ అంటిపెట్టుకొని ఉన్న దాని వలన ఏమవుతోంది అంటే మన తన్మయం చెందావు. అందరూ వచ్చారు, పండగ, ఇంటి నిండా మనుషులు ఉన్నారు, దానితో కొన్ని జరిగే వ్యవహారాలు. ఆ తన్మయత్వం గుర్తొచ్చి మళ్ళీ ఆ బంధాల వైపు కలిగేది. లేదా నువ్వు చూసినటువంటి దృశ్యాలను నీ మనసులో ప్రతిష్ఠింపజేసుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ వస్తున్నటువంటి వాటన్నిటినీ లేకుండా చేసుకోవాలంటే అవన్నీ పిల్లల ఆటల పాటల వలె చూసి అంతరంగంలో అంటి ఉండకుండా దృశ్యరహితమైనటువంటి జ్ఞప్తిని నిలబెట్టుకో. ఈ ద్రష్ట చూసేవాడు లేడు, చూసేది లేదు, చూడబడినటువంటి దృశ్యము లేదు. మొన్న జరిగినటువంటిగా భావించినటువంటి నీ అనుభవం ఏదైతే ఉందో అది కళ అనుకో, దానిగా భావించుకో. అట్టి తప్పనిదైన జ్ఞప్తి అంటే ఎప్పుడూ కూడా ఏం జ్ఞప్తి ఉండాలి? మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. దీనివల్ల జరుగుతున్నటువంటి ఈ పిల్లలాటల్లాగా జరుగుతున్నటువంటి సర్వ వ్యవహారము నిజానికి లేనిదే, లేకనే తోస్తున్నటువంటి మాయ చేత, భ్రాంతి చేత తోచిపింపు చేస్తోంది. ఇది ఎప్పటికీ ఉన్నది ఉత్త బయలే ఉంది. ఆ బయలులో దీనిది ఏది లేదు అనేటువంటి దాన్ని తప్పనిదైనటువంటి జ్ఞప్తిని సహజం చేసుకోవాలి. ఆ జ్ఞప్తి సహజంగా జరిగిపోవాలి. మళ్ళీ అదే పనిగా ఏది కేవలం విచారణ దగ్గరికి పోయినప్పుడు, లేదంటే కేవలం ఆ పాటలు పాడుకున్నప్పుడు, లేకపోతే ఈ క్లాసులో మాత్రమే అని కాకుండా సహజమైపోవాలి. సహజమైపోయినటువంటి స్థితిలోకి రావాలి. అది మూలం లేని గుర్తిరిగే శరీరం ఎప్పటికీ లేదు. ఏ వ్యవహారంలోనూ లేదు. ఆ వ్యవహారంగా భావించిందంతా నేను ద్రష్టగా ఉండి వాటిపై దృశ్యాన్ని చూసి దానిని నా అనుభూతిలోకి తెచ్చుకొని మళ్ళీ జ్ఞప్తిగా తెచ్చుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి అది నిజానికి జరగనే లేదు అనేది సహజ సిద్ధమైనటువంటి మంత్రార్థం యొక్క భావాన్ని సహజంగా జ్ఞప్తికి పెట్టుకో. జ్ఞప్తికి తెచ్చుకొని మళ్ళీ ఊహించుకునేది కాదు.
సహజ జ్ఞప్తి అయిపోవాలి. అది సహజ జ్ఞప్తి అయిపోయి సహజ జ్ఞప్తి చేసుకొని అసత్యములైన ఆటపాటలు మానివేయం. ఇవన్నీ అసత్యాలుగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని సంకల్పించి ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. ఏదో యాదృచ్ఛికంగా నీ పనులన్నీ ఎట్లా చేస్తావో పొద్దున్న లేచినటువంటి సహజ స్వభావంతో నిమిత్త మాత్రంగా నువ్వు కర్తగా ఉండకుండా చేసుకుంటూ పో. లోచూపుతో త్రిపుటి రాహిత్యమును కూడా మించుము. లోచూపుతో మళ్ళీ త్రిపుటితో చేస్తున్నటువంటి ఈ వ్యవహారం అంతా నేను చేస్తున్నాను అనే దాని మీద దాని భావన లేకుండా ఆ లోపల కూడా కలగకూడదు. బయట బాహ్యంగా జరిగే దృశ్య వివేకం అని చెప్పారే, ద్రష్టగా నీ ఉండి ఆ దృశ్యాన్ని చూసి మళ్ళీ తనలోకి తీసుకునేది. అది కేవలం కంటితో అనే కాదు, మళ్ళా మనసులో ముద్ర వేసి ఉంటుంది. కాబట్టి జ్ఞాన దృష్టిలో కూడా అది లేనిదేనని లోపల దృష్టితో కూడా నువ్వు చూసుకొని అది లేనిదని త్రిపుటి రాహిత్యమును కూడా మించుము. అప్పుడు అవాంగ్ మానస గోచరమైనది ఏదో దాని అంశమై ఉన్నావు. ఏది చెప్పడానికి మనసుకు కూడా గోచరించకుండా ఏదైతే అప్పటికీ ఉన్నదో కేవల బయలుస్థితిగా దాని అంశమై ఉన్నావు. ఇంక నువ్వు నీ త్రిపుటి యొక్క జగత్తు లేనప్పుడు ఏముంది? అప్పటికీ ఉన్నటువంటి బయలుస్థితిలో ఉంది. నువ్వు ఆ అంశమై ఉన్నావు. ఇంకా నేనున్నాను, నామరూపాత్మకమైన నేను కానీ, నాకు తోచుతున్నటువంటి జగత్తు కానీ, వాటితో నేను తాయాత్మ్యం చెందినందువల్ల వచ్చిన నా అనుభవాలు కానీ ఏమీ లేవు, సర్వము లేవు. అదే బట్టబయలు. ఆ బట్టబయలుగా ఉన్నదే ఉన్నది, దాంట్లో ఇదేది లేదు. ఆ బట్టబయలు స్థితిని వాటముగా సేకరించుకొనిన నిరావరణ మగును. ఆ బట్టబయలు స్థితిని వాటముగా సేకరించుకొనిన నిరావరణ మగును అంటే ఆవరణము అంటేనే ఈ జగత్తును ఏర్పడిచినటువంటి ఒక ఆవరణం. అదేమో మొత్తం ప్రపంచం అనే బ్రహ్మాండం ఏర్పడడానికి ఏర్పడిన ఆవరణము. ఈ దేహం అనేదేమో నేననేది ఏదైతే గుర్తెరిగే చైతన్యం దీంట్లోకి వచ్చి మళ్ళీ వ్యవహరిస్తుందో దానికి ఆవరణం. ఈ రెండు ఆవరణాలు అనేటివి లేని స్థితి బయలులో ఏ ఆవరణము రాలే. జగత్ ఏర్పడి బ్రహ్మాండము సృష్టించుకొని కల్పించుకొని దాంట్లో నీవనేటువంటి నేననేటువంటి భావన కలిగిందో అది కలక్కముందు ఏదైతే ఉందో ఆ స్థితిలోనే ఉంది. అది యథాప్రకారంగా ఉంది. ఆ స్థితిని వాటముగా సేకరించుకొని అంటే ఆ బట్టబయలు స్థితి ఉన్నప్పుడు నిరావరణమైనటువంటి స్థితి ఉంటుంది. ఆవరణం లేదు. ఇంకా బయలుగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నది లేదు, పిండాండంగా ఉన్నది లేదు, రెండూ లేవు. దీంట్లో గుర్తెరిగే ఎరుక లేదు, అక్కడ అఖండ ఎరుక అయినటువంటి ఆ ఎరుక లేదు. రెండు లేనటువంటి స్థితిలో నువ్వు నిరావరణమవుతావు. కోటి సూర్య ప్రకాశవంతము నిరావరణ యందు బిందు రూపమై ఉన్నది. ఈ కోటి సూర్య ప్రకాశవంతమైనటువంటి అంతా కూడా మనం ఇంతకుముందు బుక్లో వచ్చినప్పుడు దక్షిణామూర్తి తత్వంలో వచ్చింది. దాంట్లో మొత్తం అంతా కూడా ఆ ఆవరణ అంతా విశ్వం అనే చోటికి పోయి విశ్వాన్ని దాటుకునే స్థితి లేకపోతే కృష్ణబిలం దగ్గరికి ఈ విశ్వం అంతా కూడా ఒక బిందువే. కాబట్టి కోటి సూర్య ప్రకాశమంతా కూడా కేవలం నిరావరణమందు ఎందు బిందు రూపమై ఉన్నది. పరశివ స్వరూప అఖండ ఎరుక బిందు రూపం కాగా స్వరూపం పాటింపవను. పరశివ స్వరూపమైనటువంటి అఖండ ఎరుక అనేది ఏ శివుడైతే కారణంగా ఈశ్వరుడై మళ్ళీ జగత్తుకు కారణమైనాడో అది పరశివంగా అది వ్యక్తం కాకముందు ఎక్కడైతే ఉన్నదో ఆ వ్యక్తమై అఖండ ఎరుకగా పరిణామం చెందిందో అది బిందు స్వరూపంగా ఉంది. అక్కడ ఆ పరశివమే స్వస్వరూపమై ఉన్నది. అదే స్వస్వరూపంగా ఉన్నది. నీ స్వస్వరూపం ఆ పరశివంగా ఉన్నటువంటి తత్వమే నీ స్వస్వరూపం. మరియు అదే ఆవాంగ్మానస గోచరాంశం. అదే మనసుకు కానీ బాహ్యంగా కనబడేటువంటి కన్నులకు కానీ ఇతరత్ర వినపడడం కానీ తన్మాత్రల చేత తెలియబడేది కాదు. అది తన్మాత్రలతో తెలియబడకుండా కేవలం ఊహతేను గుర్తించాల్సింది. అది వివరించుట కొరకు ఆ ప్రకాశం అవ్యాకృతమై బిందువైనదని చెప్పినను దాన్ని వివరించాలంటే అది ప్రకాశం అవ్యాకృతమై, వ్యాకృతం అంటే వ్యాప్తి చెందడం, అవ్యాకృతమైతే మళ్ళీ ఆ వ్యాకృత స్థితిలో నుంచి మూల స్థితిలో బిందువైనదని చెప్పినను అది బిందువు కూడా కాదు, కేవలం ప్రకాశరహితం. అది ప్రకాశరహితంగా ఉంది. అది బిందువు కూడా స్థితిలో కూడా కాకుండా ఆ బిందువు స్థితి ఉన్నప్పటికీ దానికే ప్రకాశము లేదు. ప్రకాశం ఉంది అంటే మళ్ళీ అఖండ ఎరుక వ్యాప్తి చెందినటువంటి స్థితి ఉంటుంది.
కాబట్టి వ్యాప్తి చెందినటువంటి స్థితి లేదు. అయినటువంటి బిందువు అయిందని చెప్పినా కూడా ఆ బిందువు కేవలము ప్రకాశరహితంగా అఖండ ఎరుక లేకపోగా, దాంట్లో ఏ రకమైనటువంటి ఎరుక లేకపోగా మిగిలినది ఏమిటి అంటే బట్టబయలు. బట్టబయలు మాత్రమే ఉన్నది. పంచీకృతమైన పరశివము పంచీకృతంగా ఏ పరశివంగా ఉంది, అవ్యక్తంగా ఉన్న స్థితిలో ఉందో, దాంట్లో కలిగిన చలనం వల్ల జగత్తు ఏర్పడడానికి కారణమైనది ఉందో అది పంచీకృతమైన తన్మాత్రలతోనూ గుణములతో కూడి వ్యక్త స్థితికి వచ్చి 5 పంచభూతాత్మకంగా మారి, ఆ పంచభూతాత్మకంగా ఉన్నదే మళ్ళీ జీవునిలో 5 రకాలుగా 5, 5, 25గా మారింది. 24గా ఉన్నదేమో స్థూలమైన శరీరపు అంశాలుగా ఉంటే 24 అంశాలుగా 25వదైనటువంటి దానికి అధిపతిగా ఉన్నటువంటి దేహిగా గుర్తెరిగే చైతన్యంగా ఉంది. ఆ పంచీకృతం ఆ విధంగా అయిన తర్వాత పరబ్రహ్మమే అఖండ ఎరుకైంది. అదే అఖండ ఎరుకగా మారి ఈ సర్వము సృష్టింపజేసింది. కానీ అఖండ ఎరుక లేనిది కనుక అపంచీకృత పరశివం దేనికి మూలం కాదు. అఖండ ఎరుక అనేది కనుక లేకపోతే ఆ అఖండ ఎరుక లేకుండా ఉంటే అది దేనికి అఖండ ఎరుక లేనిదే. కాబట్టి అపంచీకృతంగా ఉండే పరశివము ఏది అపంచీకృతంగా ఉంది, పంచీకృతం కానప్పుడు, వ్యక్తం కానప్పుడు ఏదైతే ఉన్నదో అది కూడా వ్యక్తమే అవ్యక్తంగా ఉన్న స్థితి ఉండి, అది దానికి కావాలని అఖండ ఎరుక కలగలేదు దానికి. ఆ ఎరుక అది కలగకుండా ఉన్నప్పుడు ఏదైతే ఏదీ లేనటువంటి ఏ పంచతన్మాత్రలు కానీ ఏ ప్రపంచం అనేటువంటి పంచీకృతం కానటువంటిది ఉందో, కొత్త బయలుగా ఉన్నది ఉందో అదే ఉంది. కాబట్టి అది దేనికి మూలం కాదు. కనుక చపలత్వమును మాన్పి, ఈ చపలత్వం అనే కదలికలన్నీ కదులుతున్నది నీ త్రిపుటిలో కలుగుతున్నాయి. ఆ త్రిపుటిని అధిగమించి కలుగుతున్నటువంటి చపలత్వంగా వస్తున్నటువంటి అంతరంలో కానీ బాహ్యంలో కానీ, అంతరంలో కూడా నీలో అనుభవాత్మకంగా ఉండి అవి జ్ఞాననేత్రం అనేది లోపల ఉంటుంది. అది తెలియబడుతున్నటువంటి మనసుకు తెలియబడుతున్నటువంటివి కానీ, బాహ్యంగా నువ్వు చూడడం ద్వారా పొందుతున్నావు కానీ, వాటిని కూడా అధిగమించి నీలో బయలును సాటింపజేసుకును. నీలో బయలు ఎప్పుడూ బయలుభావమే ఉండేటట్టుగా ఇంతకుముందు సహజమైనటువంటి జ్ఞప్తి చేసుకొని అని ముందర వచ్చింది, అట్లా సహజమైన జ్ఞప్తిగా ఉండిపోయేటట్టు చేసుకోండి. మూలం లేని గుర్తెరిగే ఎప్పటికీ లేదు. ఈ పంచీకృతం కావలసినటువంటి ప్రపంచం అనే ఆవరణము, దేహం అనే ఆవరణము, ఈ రెండు పిండాండం బ్రహ్మాండంగా భావించేటివి రెండూ లేనివే. ఎప్పటికీ ఉన్నది ఉత్త బట్టబయలుగానే ఉన్నది. మూలం లేని గుర్తెరిగే ఎరుక ఎప్పటికీ లేదు. ఆ బయలుతో తన్మయం అందుకొని అంటే తాను చూస్తున్నటువంటి త్రిపుటితో పొందుతున్నటువంటి ద్వంద్వములేవీ లేకపోతే అప్పుడు సుఖదుఖములు కానీ ఈ వేరు రకాలుగా భావిస్తున్న ఈ ద్వంద్వ స్థితులన్నీ లేవు. లేనటువంటి స్థితిలో ఏ రకమైనటువంటి నీలో కలగవు. ఏ రకమైన కలగడానికి కారణమైన చలనాలు లేవు. గాఢ నిద్రలో సుఖదుఖాలు ఉన్నాయా? గాఢ నిద్రలో ఏ విధమైనటువంటి ఆలోచనలు, కల్పనలు, భ్రాంతులు ఏమీ లేవు. అదేవిధంగా బయలుగా తన్మయం చెందుతున్న సమయంలో బాహ్య జగత్తు ఉంది, నీ శరీరం కూడా ఉన్నప్పటికీ దానికి కొన్ని అవాంతరాలు అయినటువంటి తోస్తున్నప్పటికీ భావములో అవి లేవు. భావంలో ఇది కేవలం కళలో జరుగుతున్నటువంటి వ్యవహారం. దానికి వస్తున్నటువంటి ద్వంద్వాలు, ప్రకృతిలో వస్తున్నటువంటి బాహ్య జగత్తులో వస్తున్నటువంటివన్నీ కూడా కేవలం కళ వంటిదని ఆ తన్మయంతో త్రిపుటి రాహిత్యాన్ని పాటిస్తే తుదకు నీవు ఆ వాంగ్మానస గోచరాంశమైనటువంటి ఆ పరశివ రూపమైనటువంటి బయలు, ఆ పరబయలు రూపాన్ని నేనే ఆ పరబయలు రూపంలో ఉన్న నా స్వస్వరూపం అదేను అనేటువంటి స్థితిలోకి నువ్వు పోతావు. ఇప్పుడు అసిత్ అన్నయ్య రెడీ ఉన్నావున్నా? ఉండాలి అన్నయ్య 74 చదువుతాడు. ఇంకా అటు నుంచి చెప్పు. సరే. నీరక్షీరములైక్యత చేరెడుకియనెరిగి నీవు జీవేశ్వరుల వేరని ఎంచకమదిలో ఆరాధన చేయదొడరో అవసానమందు చిన్మాత్ర
చిన్మాత్రుడవై శివము నీ పొందు అవిరాత జ్ఞప్తిలో అంతరంగము చేరి చవిగోని భయాలంది చని వెలుగు నా చేరు పవన రేచక పూరకములను పట్టి నొక్కెడు కుంభకంబున గవీతుండు ముఖం సమదిలో కాంతయజ్ఞము బ్రహ్మమయమగో అవసానమందు చిన్మాత్రుడవై శివము నీ పొందు. జై గురు. జై గురు, జై గురు, జై గురు. పాలు నీరు కలగలసి పాలే అయినట్లు. పాలు నీళ్లు కలిపితే పాల రూపమే ఉంటుంది కానీ నీళ్ళ రూపం లేదు కదా. ఆ విధంగా జీవ ఈశ్వరులు వేరు కాదు. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అనేటువంటి భావన లేదు అక్కడ. రెండు ఒకటే. జీవునికి ఈశ్వరునికి ఏమి భేదం అంటే, అజ్ఞానముతో ఉండబడినటువంటి వాడు జీవుడు, జ్ఞానముతో ఉండబడినటువంటి వాడు ఈశ్వరుడు, అంతే. ఆ నీలోనే ఉండి అజ్ఞానము జ్ఞానము రెండు నీలోనే ఉన్నాయి కాబట్టి జ్ఞానాజ్ఞానాలను రెండు నువ్వే తెలుసుకోవాల. అది జీవ ఈశ్వరులు వేరు కాదు. ఆ విధంగా త్రిపుటి రహితమైనట్టి సూత్రాత్మ నీవైనప్పుడు జీవుడు లేడు. చూడు, త్రిపుటి రహితమైనట్టి సూత్రాత్మ నీవైనప్పుడు జీవుడు లేడు. త్రిపుటి అనగా ద్రష్ట, దృక్కు, దృశ్యము, ఈ మూడిటి త్రిపుటి. నీలో సంకల్పము, చూసే కన్ను, ఎదుట కనపడేటువంటి దృశ్యము, ఇవి మూడు త్రిపుటి. ఇది రహితమైనప్పుడు అంటే నీకు ఆ సంకల్పమే లేనప్పుడు, సూత్రాత్మ నీవైనప్పుడు జీవుడు లేడు. ఇదంతా నేనుండే చూస్తాండా, నేనుండే తెలియబడతాండి, నాతోనే ఇవన్నీ వర్ణించబడతాండా అనేటువంటి భావన నీలో ఎప్పుడైతే చెందినావో నువ్వు, అప్పుడు నీలో ఉండబడినటువంటి అజ్ఞానం అనేటువంటి జీవుడు లేడు. ఎందుకనగా త్రిపుటి ఉన్నప్పుడే జీవ వ్యవహారం. ఈ త్రిపుటి ఇదంతా నాది నేను అనేటువంటి సంకల్పం నీలో ఉన్నప్పుడే ఈ జీవ వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సూత్రాత్మ లీల, దాన్ని బట్టి దాన్ని విమర్శించుకోవడము, దాని చేష్టలన్నీ కూడా చేయాలా అనేటువంటి సంకల్పము. ఆ లీల ఆగినప్పుడు ఆడించబడే జీవుడు లేడు. ఎప్పుడైతే నేను ఇదంతా ఆడిస్తాండాను అనేటువంటి సంకల్పము నీలో లేకుండా ఎప్పుడైతే పోయిందో అక్కడ త్రిపుటి లేదు. నీలో ఉండబడినటువంటి ఆ సూత్రాత్మ దానికైతే ఏదైతే కారణమై ఉందో ఆ కారణం అనేది కూడా అప్పుడే లేదు. కాబట్టి లీల అనేది ఎరుక లేనప్పుడు సూత్రాత్మ బయలగును. దానికంతటికి మూల కారణమైనటువంటి ఈ లీల అంటే నేను అనేటువంటి ఎరుక చేష్టలు, ఇదంతా ఎప్పుడైతే లేకుండా పోతుందో ఆ సూత్రాత్మ ఏదైతే దాన్నిటిని గుర్తిస్తా ఉందో, అన్నిటికీ మూలాధారమైనటువంటి ఈ ఎరుక ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తాందో అది కూడా ఎందుకు దానిపైన భ్రమ సంకల్పము రెండూ లేనప్పుడు అది కూడా బయలగును. చిద్విలాసము యొక్క అవసానమందు చిన్మాత్రుడవైన నీవు కేవలం శివమే. చిత్ విలాసము యొక్క అవసానమందు, చిత్ అనగా దేహము, ఈ దేహముతో కూడుకొని ఎన్నెన్ని విషయాలు కావాలో, ఎన్నెన్ని పాత్రలు పోషించిందో, ఎన్నెన్ని వ్యవహారాలు చేసిందో, ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆ చైతన్యం అనేది దీంట్లో చేరుకొని సకల వ్యవహారము నీకు బుద్ధి వచ్చిన కాటి నుంచి ఈ వయస్సుడికి అవసాన వృద్ధాప్య దశ కాలం వచ్చేంత వరకు కూడా నీ వ్యవహారం అంతా కూడా ఇది అవసానమందు చిన్మాత్రుడవైన నీవు కేవలం శివమే. అవన్నీ చేసినప్పటికైనా కానీ నేను అనేటువంటి త్రిపుటి ఉన్నంత కాలము అన్నిట్లోనూ నీవే ఉండవు, అంతా నీదే అయింది. ఆ త్రిపుటి అనేది ఎప్పుడైతే ముందు లేకోకుండా చేసుకున్నట్టు అయిపోయిన తర్వాత అక్కడ బయలనేటువంటి భావము నీకు ఏర్పడిందో అప్పుడు ఈ అవసాన కాల వృద్ధాప్య దశ ఎందు కూడా చిన్మాత్రుడవైన నీవు కేవలం శివమే. అప్పుడు కూడా జ్ఞాన రూపంతో ఉండబడినటువంటి ఈశ్వరత్వమే నీకుంటుందే గాని జీవత్వం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆ శివత్వము పూని పొందుము. ఆ శివుడే నీవు, నీవే శివుడు.
వేరు కాలేదు కదా. ఆ విధంగా ఆ జ్ఞానము చేతనే ఈ అవసాన కాల వృద్ధాప్య దశయందు కూడా ఇతరత్ర విషయాలపైన కానీ నాది నేను అనేటువంటి భ్రమలోకి లోను కాకోకుండా ఆ పద్ధతిలో నువ్వు ప్రవర్తించిన ఆయన, అప్పుడు ఆసక్తియు ఆనందమును లేని జ్ఞప్తి ఉండును. ఆ రకంగా నువ్వు ఎప్పుడైతే ఆ భావన పొందినావో నీ ఎదుట విశేషమైనటువంటి కార్యాలు ఏదైనా జరిగితే సంతోషపడేది కానీ, బాధాకరమైనటువంటి కార్యాలు ఏవైనా వచ్చినప్పటికైనా కానీ చలించేటువంటి స్వభావన ఉండదు. ఎందుకంటే తన యొక్క కర్తవ్య ధర్మము నాడు వచ్చినాడు, బాగా చేసినాడు, పోతా అన్నాడు, అంతే కదా. అంతకు మించి వేరు లేదు కదా. అయ్యో మా నాయన బాయనే, మా అన్న బాయనే, మా చెల్లి బాయనే, మా తమ్ముడు బాయనే, నా బిడ్డలు పోయినే అనేటువంటి బాధ లేదు అక్కడ. ఎందుకు వచ్చినారు, వచ్చినోడు శాశ్వతంగా ఉండేది లేదు కదా. వారి కర్తవ్య ధర్మం వాడు నెరవేర్చుకున్నాడు, పోయినే పోతా ఉన్నాడు, అంతేననేటువంటి దృఢ సంకల్పం ఏర్పడుతుంది. అవసాన కాలంలో ఈ దేహం పైన కానీ నువ్వు సంపాదించినటువంటి విషయాలోకములో కానీ నీ ధన కనక వస్తు వాహనాది భూ సంబంధమైనటువంటి ఏ దానిపైన కానీ భార్య పుత్రులు సంతతి బంధు బలగము అనేటువంటి వాటిపైన కానీ భ్రమ అనేటువంటిది ఏ సంకల్పంలో కూడా లేకోకుండా నిస్సంకల్పమైపోయి ఉన్నోని ఎట్లయితే నువ్వు ఉండవో ఒకటే పద్ధతిలో ఉండి అవన్నీ ఒక కలలాగా చూసుకుంటూ ఉంటావు నాయన. ఆ జ్ఞప్తిలో నీ అంతరంగమందు చేరి అక్కడ రుచి మరిగి అదే భావనలో నీ మనస్సులో కూడా అదే సంకల్పం అనేటువంటిది లేకోకుండా ఆ విధంగా ముందు బయలులో ఎట్లయితే ఉండవో ఆ రుచి మరిగి బయలందుము. ఆ బయలు అయితే ఎట్లయితే దృఢంగా శాశ్వతంగా ఉంటుందో ఆ పద్ధతిని నీవు కూడా పాటించి ఆ పద్ధతిలో ఉండు. ఆ బయలు నుండి వెడలి బ్రహ్మతేజమునందు చేరుము. ఆ బయలులో నుంచి ఎప్పుడైతే నీ తనువు దాటుకుంటుందో ఇంక అక్కడ ఏంది లేదు, నివాసం ఉండేదానికి అవకాశమే లేకోకుండా అక్కడ సూక్ష్మాతి సూక్ష్మము తీసేసుకుంటావు కాబట్టి ఇక మిగిలినటువంటిది ఆ బయలులో ఉండబడినటువంటి బ్రహ్మతేజం అందుము. త్రిపుటిలో జరుగు చైతన్య సంబంధమైన చలనములను రేచించుచు త్రిపుటి రహిత నిశ్చలత్వమును పూరించుచు ఈ రెండును జరుగుటను నొక్కి పట్టి చలనరహిత నిశ్చలతను మాత్రం కుంభించుము. చూడు, త్రిపుటిలో జరుగు చైతన్య సంబంధమైన ఈ మూడు ఉన్నంత కాలము చైతన్యం అనేటువంటిది ఒకటి ఉంది, సంకల్పించేటువంటిది. దాని సంబంధమైనటువంటి చలనములను రేచించును. దానినే ఎల్లవేళలా దానినే చూసుకుంటా, దానినే చేసుకుంటా, ఇంకా 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 అనేటువంటి స్వభావం కలిగి అన్నిటి మీద భ్రమ చెంది అన్నిట్లోనే ఆరాట పోరాటములకు లోనై వాటిలోనే సతమతమవుతా ఉంటుంది. అది త్రిపుటిలో నీవు సంబంధం పెట్టుకుంటే. అదే త్రిపుటి రహితమై నిశ్చలత్వమును పూరించుచు అదే త్రిపుటి ఎప్పుడైతే లేకోకుండా పోయిందో అది నిశ్చలత్వము నిర్మలత్వానికి వస్తుంది. ఆ నిర్మలత్వమును పూరించుచు ఈ రెండును జరుగుటను నొక్కి పట్టి ఈ రెండు అది ఉంటే అట్లా చేస్తుంది, అది లేకపోతే ఇట్లా చేస్తుంది కదా అనేటువంటి భావన జ్ఞానం చేతనే జ్ఞానాతీతమైనటువంటిది ఒకటి ఉంది కదా, దాంతో తెలియబడి చలనరహితమైన నిశ్చలతను మాత్రం కుంభించుము. ఇక చలనరహితమైనటువంటిది ఏదంటే పరిపూర్ణము. అటువంటి దాన్ని నిశ్చలంగా ఉండబడినటువంటి దాన్ని మాత్రము తెలుసుకో. ఆ కుంభకములో చలనములకు కారణమైన హంసను ఎదుర్కొని చుండుము. ఇంకా కుంభకములో చలనములకు కారణమైనటువంటి హంసను అంటే కుంభకంలో కూడా ఈ చలనం అనేటువంటిది శ్వాసలు వచ్చి పోయేటువంటి శ్వాస ఉంది కదా, కుంభకములో నిలిచిపోతా ఉంది. కుంభకం వదిలితేనే మళ్ళీ మామూలుగా వస్తుంది. కాబట్టి ఆ చలనములకు కారణమైన హంసను ఎదుర్కొని చుండుము. ఈ శ్వాస అనేటువంటి దాన్ని వస్తా పోతా ఉండేదాన్ని కూడా నిరసించి ఉండుము అంటాడు. సంచితములనబడడి మూల ప్రకృతితో చేయబడుచున్న యజ్ఞము సంచితములనబడేది మూల ప్రకృతితో చేయబడుచున్న యజ్ఞములు. సంచితములు ఆగామి సంచిత ప్రారంధము అంటారు. ఆగామి సంచిత ప్రారంధము. ఆగామి అంటే జరిగిపోయిండేది, సంచితము అంటే జరుగుతా ఉండేది, ప్రారంధం అంటే వచ్చేది. కాబట్టి నీవు ఏదైతే చేసుకుంటావో దాన్ని నువ్వు అనుభవించాల. కాబట్టి ఇప్పుడు నీవు
త్రిపుటి ఉన్నట్టే నీవు ఏవే విషయాలోకంలో భ్రమ చెంది అన్ని రకతే చేసుకుంటాండావో అదే దాంతో నువ్వు ఎప్పుడైతే దాటుకున్న తర్వాత ఈడ చేసినటువంటి ఈ సంచిత కర్మలన్నీ రాబోయే దాంట్లో ఆగామిలో అనుభవించాల్సి వస్తుంది నాయనా. కాబట్టి ఈ ఆగామి దాటిపోయింది. ఇప్పుడు సంచితంలో ఉండబడినప్పుడు లేని స్వభావము చేత నువ్వు దాటుకుంటే లేకుండానే పోతాండవు. ఎట్లా అంటే దీనికి మనకు బృహద్వాసిష్టములో ఒక అరటి చెట్టు ఉపమానం చెప్పినాడు. ఒక రైతు తన పెరట్లో ఒక అరటి చెట్టును పెంచుకో అన్నాడు. అరటి చెట్టు పెంచుకుంటే అది పెట్టిందేమో ఒక మొలకే. ఆ మొలక కొన్నాళ్లకు అనేక మొలకలు అయిపోయి చాలా స్థలాన్నంతా ఆక్రమించుకుంటాంది. అతనేం చేస్తాడు, ఏదప్ప నేను ఒకటి పెడితే ఇన్ని అయిపోయినాయి, దొడ్డంతా ఆక్రమించుకుని అని చెప్పి నరికేది పారేసేది, నరికేది పారేసేది. ఒకటి నరికితే 4 పుడతాండాయి. ఏం చేసేది, ఇది పెట్టినిందే తప్పైపోయినాయి, పెట్టి ఇది ఆవరణం అంతా ఆక్రమించుకునే మనుషులు మళ్ళాడడానికి కూడా స్థలం లేకుండా పోయినని అని చెప్పి అప్పుడు ఏం చేయాలి దీన్ని ఒక గుద్దులు తీసుకొని అంతా తొగి వేర్లతో సహా ఏమీ లేకుండా తీసి అక్కడ బయట పారేస్తే అప్పుడు నిర్మలమైనటువంటి ముందు ఎట్లుందో ఉండబడినటువంటి ఆ భూమి మాత్రం నిలిచిపోయింది. వచ్చిందంతా ఒకటే ఉండింది, ఆ ఒకటితో అనేకమైనాయి. ఆ ఒకటి పైన నరికేస్తుంటే పెరుగుతా ఉంటుంది. ఆ విధంగా ఈ ఆగామి ఈ సంచితంలో చేసుకున్నటువంటి ఈ కర్మలు వచ్చే జన్మలో ఎన్ని కాల్చిందా నీకు పుంకాను పుంకములుగా నీకు తోడై తయారై మళ్ళా జన్మకు కారణమవుతాయి నాయన. కాబట్టి ఈ సంచితములు అనేటువంటిది ఈ జన్మలోనే గురువు వల్ల ఎప్పుడైతే నువ్వు లేకోకుండా చేసుకుంటావో అదే యజ్ఞము. ఆ యజ్ఞం అనేటువంటి కేవల బ్రహ్మమగును. ఈ యజ్ఞములో అవన్నీ దహనం చేసేస్తే యజ్ఞగుండంలోకేసి అదే బయలగును. నిష్క్రియ బ్రహ్మమే మిగులును. ఏమి లేకుండా ఉండబడినటువంటి ఉత్తది అదే మిగులుతుంది. అదే ఏమిటిది, అదే పరిపూర్ణం, అదే బ్రహ్మము. యజ్ఞ రూప బ్రహ్మము యొక్క అవసానమందు చిన్మాత్రుడు వగుదువు. ఈ యజ్ఞ రూపమైనట్టు ఈ రకంగా ఎప్పుడైతే లేకుండా తీసేసుకుంటా అంటావో అవసానమందు చిన్మాత్రుడు వగుదువు. ఏ దానికి అవకాశము లేనటువంటి వాడు అవుతావు నాయనా. అట్టి తని శివత్వమును కలిగినంతటనే ఆ శివత్వము పూని త్రిపుటి రహిత కేవల నిష్క్రియ బ్రహ్మమగును. నీలో ఏ సంకల్ప వికల్పాలకు తావు లేకుండా పోయిందో ఆ సంకల్పాలు అనేటివి లేనప్పుడుగా వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి నిష్క్రియ ఏ క్రియ లేనటువంటి బ్రహ్మమగును. కానీ బావా కలలో నగనినంపద మెలుకువలోన్ కాంచనటులా మేదినిలోన కలభోగ భాగ్య గణములు జల బుద్భుతములై చెలంగో జాలి బొందకోరా నిర్గుణమంద ప్రాలోమాలకురా వీలుగా త్రిపుటిని వీక్షించి దాటిన వాలాయాముగా బ్రహ్మ వశవర్తుడై తోచు కీలు తెలిసియు కోలుపోకను కిట్టి ముట్టుచు బ్రహ్మ పదవిని పాలతలమున పొందు పడగను ప్రవరుడై పరబయలు చేరెడు జాలి బొందకురా నిర్గుణమంద ప్రాలోమాలకురా. కలలో చూచిన సంపదలు మెలకువలో లేనట్లు కలలో ఎన్నెన్నో చూస్తాండాము, ఎన్నెన్నో చేస్తాండాము. అదంతా కలకాటికే ఉంది. ఆ కళ నుంచి మెలక వస్తానే అవన్నీ ఎట్లయితే లేకోకుండా పోతాండాయో ఆ విధంగా సూత్రాత్మ యందు కల్పితమైన పిండాండ బ్రహ్మాండములను ఈ సూత్రాత్మ అంటే నీలో సంకల్పం అనేటువంటిది ఏదైతే ఉందో దాని యందు కల్పితమైన తనంతకు తానుగానే కల్పించుకుంటా ఉంది. కల్పితమైన ఈ పిండాండ బ్రహ్మాండములను ఈశ్వర జీవులను స్వప్న తుల్యములు. ఆ సంకల్పము ఎప్పుడైతే కలిగిందో ఆ సంకల్పంలో ఇవన్నీ వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. దానికి సంకల్పం అనేది లేకోకుండా నిస్సంకల్పం అయిపోతే ఏది లేదు. కాబట్టి అదే సూత్రాత్మ, సంకల్పమే సూత్రాత్మ. కల్పితమైన పిండాండ బ్రహ్మాండములను, పిండాండం అనగా ఏకము, బ్రహ్మాండం అనగా అనేకము, జీవుడు జగత్తు, ఈ రెండును
ఈశ్వర జీవులను అంటే జ్ఞానము అజ్ఞానములు రెండును స్వప్న తుల్యములు. కలలో దోచినటువంటిది ఎట్లయితే లేకోకుండా పోయిందో, ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు గురువు వల్ల నీకు తెలియబడిందో, ఇవి కూడా నీకు ఎదురుగా కనపడతాన్నప్పటికైనా కానీ ఇది కూడా స్వప్న తుల్యములు. కలలో దోచిన శరీరం ఎలాగో అలాగే ఇవన్నీ నీటి బుడగల వలె అశాశ్వతము. కలలో కనపడినటువంటి శరీరాలు ఏ రకంగా అబద్ధమో ఆ విధంగానే నీటి బుడగల వలె అశాశ్వతం. నీటిపైన బుడగ ఎంతసేపు ఉంటుంది? ఏదో ఒక నిమిషం కూడా ఉండదు. కనీసం ఏదో 2-3 సెకండ్లు ఉంటుందో, లేదా ఒక నిమిషంగా ఏమైనా ఉంటుందో. అంతకంటే ఎక్కువ కాలం ఉండదు కదా. ఏదో ఒకటి తగులుతానే టప్ అని గాలిపోతుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా అశాశ్వతమే. ఈ దేహం కూడా అశాశ్వతమే నాయనా. కానీ సత్యము వలె గోచరించి భ్రమగొల్పును. కానీ అశాశ్వతం అనేటువంటిది ప్రతి మనిషికి తెలుసు. నేను పుట్టినా చావు తప్పదు. ఎప్పుడైనా ఒకనాడు పోతా నేను అనేటువంటి ప్రతి వాక్యము ప్రతి మనిషికి ప్రతి జీవికి కూడా పుట్టిని సస్తాది అనేటువంటిది తెలుసు. కానీ వాటిపైన ఎంత కావాలో అంత భ్రమ పెంచుకొని ఎన్నెన్ని కావాలో అన్ని చేసుకుంటా పోతానే ఉండాము. కానీ నేను అబద్ధము నాకు ఇదేది వద్దులే అని నిర్మలంగా ఎవరైనా ఉంటారా అంటే ఉండలేము. కానీ సత్యములే గోచరించి భ్రమ గొల్పును. ఇంకా చేయాలి. వాడు అట్ట చేస్తాడు, ఈడు ఇట్ట చేస్తాడు, ఆ పట్ట చేసి ఈ ఇట్ట చేసా, వాడు అన్ని కోట్లు సంపాదించాడు, ఇన్ని కోట్లు సంపాదించా, నేనేమీ లేకోకుండా నేను చేయాల, నాకు కావాలా అనేటువంటి సంకల్పాలకు లోనైపోయి భ్రమ చెంది వాటిపైన భ్రమతో సతమతమైపోయి నిన్ను నువ్వు తెలుసుకోలేకోకుండా నశించిపోయే కాలం దగ్గరకు వచ్చినప్పటికైనా కానీ దాని మీద ఏమో భ్రమ వదలలేము. ఆ విధంగా నీవు వాటి యొక్క త్రిప్పలకు జాలి పొందకము. అవి చేసేటువంటి ఆకర్షణలన్నీ, అవి చేసేటువంటి వింతలకు జాలి పొందకు నాయనా. జాలి పొంది తిరిగి అట్టి కలలోకి అవతరింపకు. ఎప్పుడైతే దాంట్ల మీద ఆకర్షణ శక్తి నీలో ఏర్పడిందో ఆ కళ అనేటువంటి దాంట్లో పోయి పడిపోతావు. ఆ కళలో నుంచి మళ్ళా అవతరించాల, మళ్ళా జన్మ ఎత్తాల్సిందే తప్పదప్ప. నిర్గుణమందు కొనుటకు వేగిరపడుము. ఆ గుణం అనేటువంటి దాన్ని ఏ గుణాలకు అందుబాటు కానీకోకుండా గుణాలకన్నిటికీ అతీతమైనటువంటి స్వభావన గురువు ఎట్లయితే తెలియజేసినాడో అట్టి భావనలోకి చేరుకుంటే ఇంకా ఏ సంకల్ప వికల్పాలు రావు నాయన. నిర్లిప్తముగా వృథాగా ఉండిపోకము. ఎందుకులే ఎప్పుడో ఒకసారి చేసుకుంటే పోతుంది, చూసుకుంటే పోతుందని చెప్పి నీ జీవితాన్ని వృథా చేసుకోకుండా ఊరికే ఉండద్దు నాయన. త్రిపుడిదే వ్యవహారం అంతా, అన్ని చేసేటువంటిది కూడా ఈ త్రిపుటిదే ఈ వ్యవహారం అంతా. కనుక ఆ త్రిపుటిని నీకు అనుకూలంగా మార్చుకొని ఎరుకను బయలు చేసుకున్నటకు మాత్రమే ఉపయోగించుకొనుము. ఎట్లా చేయాలప్ప అంటే ఆ త్రిపుటి అనేటువంటి దాన్ని ఇప్పుడు కరెంటు ఎట్లా వాడుకుంటాండాం మనము? కరెంటు మనము తయారు చేసిండేదే, మానవులు తయారు చేసిండేదే. ఇది మన ఇంటికి తెచ్చుకుంటాము. మన ఇంట్లో నుంచి కరెంటు వైరు పైన ఎలాస్టిక్ వైర్ ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకుంటే ఏమి కాదు. కరెంటు మన ఇంట్లో ఉండేది కదా, నేను డబ్బు పెట్టి తెచ్చుకునేదే కదా అని వైర్కు టచ్ అయితే ఏం చేస్తుంది? అది విసిరి కొడుతుంది. ఆ విధంగా దాన్ని ఫ్యాన్కు, స్టవ్కు, హీటర్కు, ప్రతి దానికి కరెంటు మోటార్కు అన్నిటికీ ఎట్లయితే వాడుకుంటాండామో వాడుకొని దాన్ని మాత్రం ముట్టుకోకుండా ఎట్లయితే క్లీన్గా ఉంటాండామో ఆ విధంగా ఇంకా గ్యాస్ సిలిండర్ ఎట్లా ఆడుకుంటాండాము, దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించుకొని దాన్ని స్టాప్ చేసుకొని ఎప్పుడైతే పెట్టుకుంటాండామో ఆ విధంగా నీలో ఉండబడినటువంటి ఈ త్రిపుటిని ఏది ద్రష్ట దృక్కు దృశ్యము దీన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని ఏది నీకు అన్వయము అవుతుందో దానిపైన నిలుపుకొని అతీతమైనటువంటి దాంట్లోకి భావన చెంది విషయాలోకములోకి పానీయకోకుండా ఆ ఎరుకను బయలు చేసుకున్నట్టుకు మాత్రమే ఉపయోగించుకొనుము. దానితో కర్తృత్వ రహిత కర్మాచరణం వెలగి దాటుము. దాంతోనే ఈ కర్తృత్వ రహిత కర్మాచరణగా మెలగి దాటుము. నేను ఇది కానే కావాలని కానీ నేను చేయాలనేటువంటి భావన లేకోకుండా ఏ సందర్భానికి ఏ సమయానికి ఏ దాన్ని అట్లా వాడుకోవాలో ఆ రకంగా వాడుకొని దానిపైన సంకల్పం లేకుండా భ్రమ లేకోకుండా దాన్ని నాటికి వదిలిపెట్టేసి నీ పని నీ కర్తవ్యం దాటుకో. ఎట్లా నీ కర్తవ్యము? గురుమెలక చేత ఇది అశాశ్వతము అది శాశ్వతము అనేటువంటి భావన మనకు గురువు వల్ల తెలియబడింది కాబట్టి అటువంటి భావనలో నువ్వు దాటుకోనాయన.
ఇది నీ నైపుణ్యమును అనుసరించి ఎరుక బ్రహ్మ నీకు వశవర్తుడై తోచును. ఆ పద్ధతిలో నువ్వు ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్చుకొని ఈ పద్ధతిలో నువ్వు చేసుకుంటాండావో, ఇంతకు ముందు ఉండబడినటువంటి ఈ విషయాలోకములో ఉండేటువంటి ఈ ఎరుకంతా కూడా, ఈ ఎరుక నైపుణ్యం అంతా కూడా నీకు వశవర్తుడై తోచును. నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఆడుకుంటుంది. ఎట్లా అంటే మనస్సు అనేటువంటిది కారణం ఉంది కదా, మనస్సు ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు ఆ మనస్సు చేతనే ఖండించి తిప్పి సత్ప్రవర్తనలోకి సన్మార్గంలోకి ఎప్పుడైతే పెట్టినావో అప్పుడు ఆ మనస్సు నీకు వశమవుతుంది. నువ్వు మనస్సుకు వశము కాకుండా ఎప్పుడైతే ఉండవో అప్పుడు ఇవన్నీ కూడా నీకు వశమైపోతాయి. అనగా ఎరుకను అధిగమించదవు. ఈ ఎరుకను దాటుకునేటువంటి పద్ధతి ఇక్కడ ఏర్పడుతుంది నాయన. ఉపాయము తెలిసిన తరువాత ఇక ఏమరుపాటు చెందకము. ఈ పద్ధతిలో నువ్వు దాన్ని తీసేసుకుంటా పోయేటువంటి ఉపాయం నీకు తెలిసిన తర్వాత ఇంకా ఏమరుపాటు అంటే అలసత్వం అంటారంటే సోమరితనం. అదంతా ఎందుకులే, ఇప్పుడు ఏమిలే, అప్పుడు చేయాలలే ఎప్పుడు అనేటువంటి భావన లేకోకుండా ఎప్పుడప్పుడు చేసుకుంటూ దాన్ని లేకుండా తీసేసుకుని ఆయన ఎరుక తిరిగి తలెత్తనీయకము. ఎప్పుడైతే మొలక ఎత్తుకోకుండా నువ్వు దాన్ని తీసేసినావో, ఏర్లకన్నా తీసి బయట పారేసినావో ఇంకా మొలకెత్తడానికి అవకాశం లేకోకుండా ఉంటుంది. ఆ స్థితి ఎప్పుడైతే ఉందో అదే అచల స్థితిని కోల్పోకుండానే బ్రహ్మ పదవిని సరి చూచుకొనుము. అదంతా పోయిన తర్వాత ఏమిడుతుందంటే నువ్వు చూసినా చూడకపోయినా ఉండబడినటువంటిది నిశ్చలమైనటువంటిది అచల బ్రహ్మమే తారసపడుతుంది. అదే ఉంది. వచ్చే ఆట ఆడి పాట పాడి ఎగిరి దుంకి అదంతా యాభై లేకోకుండా పోతే ఉత్తది ఎట్లయితే ఉందో అది ఎల్లవేళలా అట్లే ఉంది. దాన్ని సరిచూచుకొనుము. భాగము పైనున్న సహస్రార చక్రస్థానములో చేరి శ్రేష్ఠుడై అసాధ్యమైనటువంటి పరబయలు చేరుటను సుసాధ్యము చేసుకొనుము. భాగం అంటే నుదురు భాగము. దానిపైన ఉండబడినటువంటిదే గురుస్థానము, అదే సహస్రారము. అక్కడ చేరి ఆ గురువు ఏ విధంగా అన్ని రకాల నీకు జ్ఞానాన్ని పంచుతాన్నాడో అటువంటి జ్ఞాన స్థానాన్ని నువ్వు పొంది అక్కడ బ్రహ్మ పదవిని సరిచూచుకొనుము. అక్కడ స్థిరంగా ఉండబడినటువంటిది అచల భావము. అక్కడ ఉండి దాన్ని కోల్పోకుండా స్థిరంగా దాన్ని అట్లే నిలుపుకొని మళ్ళా విషయాలోకాల్లోకి తిరిగి రాకుండా అక్కడ స్థిరత్వాన్ని పొంది ఆ బ్రహ్మ పదవిని సరిచూచుకొనుచు పాలభాగం పైన సహస్రార చక్రస్థానంలో చేరి శ్రేష్ఠుడై అధిష్టానమైనటువంటి పరబయలు చేరుటను సుసాధ్యము చేసుకొనుము. ఆ చక్రస్థానంలో చేరి శ్రేష్ఠుడై అంటే ఏదాన్ని అంటకుండా ఉండేటువంటి భావన తెలుసుకొని అసాధ్యమైనటువంటి పరబయలు చేరుటను సుసాధ్యం చేసుకొనుము. అసాధ్యమైనటువంటిది ఈ బయలు చేరుకోవాలంటే ఏడో ఒక వంకలో ఏదో ఒక సందర్భములో ఏ మార్గంలోనో ఒక మార్గంలో ఈ ఎరుక నిన్ను చలనంలోకి తీసుకుపోయి అన్నిట్లోనూ ముంచుతుంది. కాబట్టి అక్కడ గురుస్థానానికి పోయిన తర్వాత మెదిలి వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి దాన్ని సుసాధ్యం చేసుకొనుము. ఈ లక్ష్యము చెదిరిపోకూడదు. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ఆ లక్ష్యాన్ని చెందినావో దాన్ని చెదిరిపోనీకోకుండా దాన్ని శాశ్వతంగా అట్లే పెట్టుకో. కావున ఈశ్వరీయ జ్ఞాన స్మృతి చేత తిరిగి ఎరుక అనేది కళలో అవతరించకము. అదే ఈశ్వర జ్ఞానం, అదే ఈశ్వరుడు. అటువంటి దాంట్లోకి నువ్వు చేరుకుని తర్వాత అదే నీ స్మృతి అంటే నీలో సంకల్పాలకు అతీతంగా ఎప్పుడు నీ స్మృతిలోకి వాటిని రానియకుండా ఏదైతే అతీతమైనది తెలుసుకున్నావో దానిపైననే స్మృతి చేత తిరిగి ఎరుక అనేది కళలో అవతరించకము. ఇక ఎరుక ఇది ఉందని గాని లేదని గాని ఆ భావన లేకోకుండా నీవు నీ కర్తవ్య ధర్మాన్ని నెరవేర్చుకో. నిర్గుణమందుటకు వేగిరపడుము. ఏ గుణాలు లేకోకుండా ఆ గుణాలకన్నిటికీ అతీతంగా ఉండేదానికి తొందరపాటుగా దాన్ని తెలుసుకొని ఆయన యామారకము. ఏమారితే మళ్ళా వచ్చి అది దీనికి అంటుకుంటుంది. ఇది ఎరుకను లేనెరుకగా చేసుకొని యుక్తి కానీ గురుకృపతోనే సాధ్యమగును. ఈ పద్ధతి అంతా ఈ ఎరుకను లేనెరుకగా తీసేసుకునేదానికి నీకు నాకు తరం కాదు ఆయన. ఇదంతా గురుకృపతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఎల్లెడల నీ మనమునందు ఆ గురు పదములను
గురుపాదములను స్మరించుకుంటూ నీ మనస్సంతా కూడా గురువునే అంకితం చేసుకొని గురు సాన్నిధ్యంలోనే నువ్వు ఉంటేనే సాధ్యమవుతుంది అని చెప్పి నాటికి అయిపోయింది ఇది. కానివ్వండి స్వామి. పవనం బాదిగ గలయా సవర్ణ పంచకము నెరిగి సరిగా రాలే. ఆయువు తెలియుట మార్గ నవలీలాగా పవనం సాగించిన ఆయువు తెలియుట మార్గముని విజయరాగముట్టు రాకపోకలా నిన్ని అవలీలా రేచించి ఆవాల పూరించు భవకరంబగు కుంభకంబున బ్రహ్మరంధ్రము చేర్చి లక్ష్యము సవినయంబుగ పంచభౌతిక సమహితంబగు బట్ట బయలునా అవలీలాగట్టు కుంభకముని విజయరాముట్టు. మూలాధారము నుండి విశుద్ధము వరకు గల పద్మముల యొక్క దళముల కదలిక వలన మూలాధారము నుండి విశుద్ధము వరకు గల పద్మముల యొక్క దళముల కదలిక వలన చలించడి జీవ ఈశ్వరుల వ్యవహారముల నెరుగుము. ఆధారము, స్వాధిష్టానము, మణిపూరకము, విశుద్ధము వరకు గల పద్మములు. ఆ పైన చెప్పలే, విశుద్ధం వరకే చెప్పినాడు. పద్మముల యొక్క దళముల కదలిక వలన చలించడి జీవ ఈశ్వరుల వ్యవహారముల నెరుగుము. ఆధారము నుండి స్వాధిష్టానం పూర్తి 6 చక్రాలకు చెప్పలే, 7వ గురుస్థానంలో నిలిచిపోమన్నాడు కదా. కానీ విశుద్ధం కాటికే చెప్పినాడు. ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనాహత మధ్యలో అనాహత, అనాహత, విశుద్ధ. ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ అంటే 4 చక్రాలకు చెప్తా వచ్చినాడు. ఈ 4 పద్మముల యొక్క దళముల కదలిక వలన చలించడి జీవ ఈశ్వరుల వ్యవహారముల మెరుగుము. అంటే ఆటి వరకు జీవుడు ఈశ్వరుడు ఈ ఇద్దరు ఐదుతో కూడుకొని ఉండేది. 5 వస్తుంది చూడండి. ఆధార, స్వాధిష్ట, మణిపూరక, అనాహత, విశుద్ధ 5. ఆధార, స్వాధిష్ట, మణిపూర 5 చక్రాలు కరెక్ట్. 5 ఆ 5 అంటే ఈ పంచభూతాలకు అన్వయంగా ఉండబడినటువంటివి. ఈ 5 దీనితో ఈ కదలిక యొక్క దళముల కదలిక వలన చలించడి జీవ ఈశ్వరుల వ్యవహారముల నెరుగుము. వాటితోనే ఉండి, వాటితో కలయికతో ఉండి ఇవన్నీ చలించేటువంటి వ్యవహారం అంతా దాన్ని తెలుసుకో. విషయ పంచకముల వాసనలను అనుభవింపబడుటకు కారణమైన జీవేశ్వరుల హంసల అర్పణము నెరుగుము. జీవుడు ఈశ్వరునికి ఏదైతే కారణమైనారో వాటి యొక్క హంసలు అర్పణము నెరుగుము. అంటే ఈ హంసలు ఎవరెవరికి ఇవన్నీ పంచిపెట్టేటువంటి దాన్ని తెలుసుకొని దాని కొరకు సాగించబడుతున్న దినమునకు 25,000 హంసల చొప్పున జరుగు అజపము మరియు ప్రాణవాయువు సంచారమును తెలుసుకొనుము. అజపము అంటే ఎల్లవేళలా జపిస్తా ఉండేటువంటి శ్వాసను, ప్రాణవాయువు సంచారం తెలుసుకొనుము. ప్రాణవాయువు అనేటువంటిది అది 3,400 పక్కన చెప్పినారు, అది ఈశ్వర హంసలని. 3,400 పోతే 21,600 సార్లు ఇవన్నీ. ఈ 21,600 సార్లు చేసేటువంటి దాంట్లో కింద ఆధార చక్రం అనేటువంటి దానికి విఘ్నేశ్వరునికి 600, ఆ తర్వాత స్వాదిష్టం అనేటువంటి దానికి బ్రహ్మ ఆయనకు 3,000, ఇక మణిపూరకమైనటువంటి విష్ణువుకు ఆయనకు 3,000, 6,000 ఆ ముగ్గురికి 6,000 కింద ఉండే ఆయనకు 600.
600. 3 18 ఒక 6 18,600 ఇంకా పైన ఉండబడినటువంటి ముగ్గురికి ఒక్కొక్కరికి 1000 చొప్పున ఆటికి 21,600 సార్లు ఆ రకంగా పంచిపెట్టుకుంటూ సంచారం తెలుసుకొని ఆయువు అంటేను జీవితం అంటేను పై విధముగా తెలుసుకోను. ఆయుస్సు అంటే ఎట్లుంది, ఈ జీవితం అంటే ఎట్లుంది అనే దాన్ని ఆ పైన ఈ రకంగా వచ్చిపోయేటువంటి దాన్ని తెలుసుకొని జీవ ఈశ్వర వ్యవహారములు నిలిచిపోవుటకు గాను ఇక ఈ జీవత్వం గాని ఈశ్వరత్వం గాని అంటే శ్వాస వస్తా అంటేనే జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. శ్వాస అనేటువంటిది లేకుండా పోతే అక్కడ జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. ఆ వ్యవహారములు నిలిచిపోవటకు గాను వాయువును కుంభించుము. వాయువును కుంభించి శ్వాస విడిచిపెట్టి నిలిపేసి మళ్ళా శ్వాస తీసుకునే శక్తి దాటిలో అలవాటు పడిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది, కానీ అందరికీ అది ఉండదు. కాబట్టి ఆ కష్టాలన్నీ అనుభవించిండే వాళ్ళకే తెలుసు, కానీ మనమేమో అవి అనుభవించలే. మనకు వాటి యందు ఉండబడినటువంటి ఆ భావం కూడా తెలియదు. వీటికి మూలమైనటువంటి సూర్య చంద్ర మార్గములను చేరుము. వీటికన్నిటికీ ఏదైతే సూర్యుడు చంద్రుడు అంటే చంద్రనాడి సూర్యనాడి ఈ మార్గములను చేరుము. అక్కడే నిలిచి ఉండి వాయువు యొక్క రాకపోకలను కనిపెట్టి వదిలివేయము. అక్కడ ఉండి ఈ వాయువు ఎట్లా వస్తా ఉంది, ఎట్లా పోతా ఉంది అనేటువంటి దాన్ని కనిపెట్టుకొని మళ్ళీ ఇడిచిపెట్టేది. అంటే వాయువు చంద్రనాడా, సూర్యనాడా, జీవనాడా లేదా మృషనాడా అనేటువంటి దాంట్లన్నీ తెలుసుకోవాలి. దానిలో తెలుసుకొని వదిలిపెట్టింది. ఆ పైన ఏమి జరుగునో దానిని పొంది పూరించుకొనుము. ఆ పైన ఇవన్నీ తెలుసుకొని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకొని పూరించుకొని దాన్ని వదిలిపెట్టాలంట. అప్పుడు బ్రహ్మరంధ్రమునకు లక్ష్యము చేయుము. అప్పుడు ఆ బ్రహ్మరంధ్రం అనేటువంటిది ఉందే పైన యాది శిరస్సు పైన ఉండబడినటువంటి బ్రహ్మరంధ్రము, అదే గురుస్థానమునకు లక్ష్యము చేయుము. అక్కడ అదే సహస్రార చక్రం అనేటువంటి దానికి లక్ష్యము చేయుము. ఎక్కడైతే పంచభూత భేదము లేదో అట్టి చోటును గురువు చూపినట్లు సవినయముగా దర్శించినచో బట్టబయలగును. అక్కడ బ్రహ్మరంధ్రం అనేటువంటి దాన్ని అక్కడ సహస్రారములో ఈ పంచభూత భేదము లేదంట. అట్టి చోటును గురువు చూపినట్లు సవినయముగా దర్శించినచో ఆ సహస్రార చక్రములేకి ఎప్పుడైతే పోయిందో ఇక్కడ ఇవి ఆడేటివి పాడేటివి ఇవన్నీ కూడా ఈ విషయాలోకమంతా కూడా ఏమీ లేకుండా నశించిపోయి స్థిరమైపోయి అక్కడ గురుస్థానంలో బట్టబయలగును. దానినే నిలుపుకొనుము. అధోముఖ వ్యాపకమును నిగ్రహించుము. మళ్ళా తిరిగి కిందికి వచ్చేటువంటి ఆ వ్యాపకం అంటే ఆ జ్ఞప్తిని మానుకొని నిగ్రహించుము. అనగా ఎరుక జోలికి వెళ్ళకము. భ్రాంతి వివరము తెలుసుకొని తిరిగి భ్రాంతిలోనికి జారని విధముగా దీనిని తెలుసుకొనుము, దీనిని ఎరుగుము. వీటికి సరిపోయింది ఇంకా టైం కూడా. 1 నిమిషం ముందులే ఇంక మంగళారతి చెప్పండి. 77 పద్యము. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. మంగళారతి చెప్పు బాబా. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం. సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం. సత్తు చిత్తు సమసిపోయే శత్రు సంహారణాయ వత్తి లేని దీపము నీకిస్తు మంగళం. చేష్టలన్నీ ఉడిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మీలు చేరే మంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై.
పూర్ణానంద పుల్లయారులకు జై విశ్వానంద కృష్ణమూర్త్యారులకు జై అనంత కోటి భక్త మండలికి జై జై గురుదేవ